నీది టైం ఎంత అవుతుంది తెలుస్తుందా నీకు? టైం ఎంత అవుతుంది తెలుస్తుందా? టైం ముఖం ముఖం కడుక్కున్నాడు నుంచున్నాడు. బ్రష్ చేయడంతో కూడా తెలీదా? తీసుకో పో, ముఖం కడుక్కోపో. హలో, రోహిత్ స్కూల్ పోతాను. ఎస్ మ్యామ్, మాకు రోహిత్కి 2 days హాలిడేస్ కావాలి. అదే మ్యామ్. సరే మ్యామ్, తీసుకోండి. నో ప్రాబ్లం మ్యామ్, మేము పంపిస్తాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, బాయ్. అన్నస్తుంది కానీ ఇంకా స్నానం చేయలేదు. చెప్పం లేదు, ఏం లేదు. రక్షాబంధను ఏం లేదు. నడు. మమ్మీ డబ్బులు ఆడ సోఫా కార్డు ఉంటాయి, ఫోన్ తీసుకొని పో. ఏంటి? లల్లి, మీ అన్నయ్య ఏమో చాలా రోజుల తర్వాత వస్తున్నాడు. కన్నయ్య లేదు. మా అన్నయ్య చాలా రోజుల తర్వాత వస్తున్నాడు, కానీ కన్నయ్య లేదు. బరవరకు ఏం రాకలేదమ్మా? ఇది ఒక్కటే ఇదమ్మా, 50 రూపాయలు అమ్మా. Receive Paytm payment of ₹50 on PhonePe. నాకు గిరాకు వస్తే బండి చేస్తా. ఏం కాదు. సరే, నా షాప్ కస్టమర్స్ ఉన్నారా బయట? వీళ్ళందరికీ అక్క చెల్లెలు ఉన్నారు కానీ నాకే లేరు. అలా నాకు కూడా ఒక అక్క ఉంటే ఎంత బాగుండో. చేతికి ఎన్ని రాఖీలు వచ్చింది. అరే యశ్వంత్, చూడ్డా నా చేయికి ఎన్ని రాఖీలు ఉన్నాయా? నీకు అక్క చెల్లెలు ఉన్నాయా? రాయా మా అన్నయ్య వస్తుండు. నాతో పాటు రాఖీ కోసం వస్తావా? నేను రాను. ఎందుకు రాను? నీకోసం రాఖీ కింద పడేసినాడు. ఏమైతుందా బయట? ఏంది? నడు. అన్న బ్యాగులు తీసుకున్నా లోపలికి. ఏమన్నా అంటే మంచితో ముచ్చట పెడుతుంది బయట. తీసుకురా లోపలికి. సర్లే, నేను ఒక్కదాన్ని వెళ్తా. ఏం పెట్టుకోవాలి గర్ల్స్? అన్నయ్యకి కొంచెం ఆగు, నీకు కూడా కుంకుమ పెడతా. అన్నయ్యకి రాఖీ కట్టి. సరే, ఆగు, ఎత్తు పెట్టుకోవాలి కదా. అన్నయ్యకి రాఖీ కట్టే నాన్న. బొట్టు పెట్టు అన్నయ్యకి. లల్లమ్మ, నాకు కూడా కొంచెం బొట్టు పెట్టవా? చిన్న కుంకుమలాగా. పసుపు పెట్టు. అమ్మ, థ్యాంక్ యూ రా. అన్నయ్యకి బొట్టు బా. మంచిగా. ఈ రాఖీ కట్టినాను. ఆ రాఖీ దూది రాఖీ దాని తర్వాత కట్టాలి. ఇప్పుడు నుంచే నేర్చుకోవాలి నువ్వు కూడా అన్నీ. దీని తర్వాత చూద్దాం. అది ఏదో ఒకటి ఏమన్నా చిన్నది చేయాలి. కట్టేసావా? దాని అక్షయ, నువ్వు కాలు మొక్కున్నావు కదా, అక్షంతలు తీసుకోవాలి. నించో. అన్నయ్య కాలు మొక్కుతాడు కదా, నించో. అక్షంతలు తీసుకో. ఇంకా గుడికి వెళ్ళి రాఖీ కడదామా దేవుడికి? సరే. మన ఇంటి పక్కకి ఒక గుడి ఉంది కదా, ఆ గుడికి వెళ్దాం. వినాయకుడి గుడికి. కాదండి,
నాన్న చెప్పులు ఇస్తారా ఫస్ట్ ఇక్కడ కడతాం. ఓం గం గణపతయే నమో నమః సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః మంగళమూర్తి మూరయ. రోహిత్ నాన్న నువ్వు అందరి దేవుళ్ళని పూజిపో. పెట్టావా అందరి రోహిత్ నువ్వు వేరే దేవుళ్ళకి పూజ ఎలుకయ్య కూడా పెట్టు. నంది లేడా ఇక్కడ? లేడు. సరే లల్లమ్మ ఇప్పుడు రాఖీ కడదాము. పట్టుకోనా చాలే రోకి పెట్టు. లల్లి నువ్వు ఈ రాఖీ కట్టు దేవునికి. ఇక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కట్టేద్దామమ్మ. అంత రాకపోతే ఈ ఏలు కట్టి అలాగా దేవుడు ఆశీర్వాదాలు తీసుకో. ఈ ఏలు మోషిక కూడా పెట్టావా బొట్టు? లల్లమ్మ అయిపోయిందా? అక్షంతలు వేస్తా. కాలు మొక్కనమ్మ కింద బొట్టు. అయిపోయిందమ్మ. జయేష్ మొక్కరానా నా మొక్కరానా లల్లి పెట్టుకున్నాను దేవుని బొట్టు. మొక్కుదమ్మా మొక్కనండి రోకి నువ్వు మొక్కుతావుగా ప్రతిసారి అలా మొక్కేసి. నమ శివాయ. వెళ్ళిపోదాం.